చూస్తున్నారు కదండి, చూసారా ఎన్ని మిర్చిలు ఉన్నాయో. ఒక్క మొక్కకి 1/4 కిలో వరకు ఉంటాయండి, అన్ని మిర్చీస్ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చిన్ని హార్వెస్ట్ ఉందండి మన మిద్దె తోట పైన. సో ఏంటనేది చూద్దాం ఈరోజు వీడియోలో. ముందుగా అయితే ఎప్పుడు కోస్తున్న ప్లేసే కాకరకాయలు మడిలో. ఇప్పుడు కొంచెం సైజ్ చిన్నగా అయిపోయాయండి, బలం తక్కువైంది. ఈ కాకరకాయ అయితే పండిపోయింది, తీసుకెళ్ళి మన గ్రీన్ హెవెన్లో వేద్దాం. అంటే అవి జర్మినేట్ అవుతాయి సీడ్స్. ఇక్కడ ఈ డబ్బాలో ఉంది, ఇది కాకర ప్లాంట్. దీనికి చిన్ని కాయ. ఇంకా అలాగే ఇవి ఏం ఫ్లవర్స్ చెప్పగలరా? స్టార్ షేప్లో భలే ఉన్నాయి కదా. ఇవి ఆగాకరండి, చూస్తున్నారా? ఆగాకర ఫ్లవర్స్. ఇది వచ్చేసి మొక్క ఇలా మడిలో ఉందండి. దుంప పడినట్టుంది, అది జర్మినేట్ అయ్యి ఇలా బాగా పాకితే ఇంకా మేల్ దుంప కూడా కావాలి ఇవి పాలినేట్ అవ్వాలంటే. బట్ నేనేం చేశానంటే పాలినేషన్ కోసం ఇలా తీసుకొచ్చి ఇక్కడ కాకరపాదు ఉంది కదా, నార్మల్ కాకర, ఇలా దీంతో కలిపేసి మొత్తం అల్లిచేసాను. ఇప్పుడు ఇది నార్మల్ కాకర ప్లస్ ఆగాకరపాదు అన్నీ కలిసి మిక్స్ అయిపోయింది అనమాట ఈ తీగంతా. సో పాలినేట్ అవే నార్మల్ కాకర మేల్ ఫ్లవర్స్తో పాలినేట్ అవుతున్నాయి. చాలా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. చూస్తున్నారా? ఇవన్నీ ఆగాకరనే. ఈరోజు విచ్చుకుంటున్న ఫ్లవర్స్ అయితే ఇవన్నమాట. స్టార్ షేప్లో భలే అందంగా ఉన్నాయి కదండి. ఇది ఆగాకర. స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఒకటి ఇచ్చుకుందండి, ఇంకోటి కూడా వస్తుంది. రెండు ఫ్లవర్స్ అయితే వచ్చాయి. స్ట్రాబెర్రీ చాలా అందంగా పెరుగుతున్నాయి. అలాగే చామంతి పూలు చూసారా, వాళ్ళు అందంగా ఉన్నాయి కదా. ఉడతలు ఇలా కొట్టేస్తున్నాయండి. ఇది ఫస్ట్ కాయ, సీడ్ ద్వారా వచ్చిన పొమోగ్రనేట్ ప్లాంట్ అనమాట మడిలో. ఇంకా ఫస్ట్ కాయ ఉడతలు కొట్టేసే వదిలేసాను. దీనికైతే చాలా కాయలు పడ్డాయి. మొన్న వర్షానికైతే పగిలాయి కొన్ని, అవి తినేసాము అప్పుడు. ఇది ఇంకొక కాయ లాస్ట్ అనుకుంటా. ఇంకా ఇది కూడా హార్వెస్ట్ చేసి తీసిద్దాం, లేకపోతే ఉడతలు కొట్టేస్తాయి ఇవి కూడా. అయ్యో ఎక్కడ పడినట్టుంది. స్వీట్ లెమన్స్ అయితే ఇక్కడ టెర్రస్ పైన వర్క్ చేస్తున్నప్పుడే పండినప్పుడల్లా నేనే తినేస్తూ ఉన్నాను. సో వీటికి వచ్చేసి ఎక్షల్స్, వర్మీ కంపోస్టు, ఇది మనం వాటర్లో లోటస్తో పాటు పెంచుతూ ఉంటాం కదా నాచు, అది, బోన్ మీలు, ఇవి ఇస్తూ ఉంటానండి పండ్ల మొక్కలకి ఎక్కువగా నేను. ఇక మన మందారాలు అయితే గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాయి. ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సరబంతి ఎంత పెద్దగా విచ్చుకుందో, నా 4 ఫింగర్స్ అంత ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నేను నారు ద్వారా తీసుకొచ్చి పెట్టిన మొక్క అన్నమాట. ఇక్కడ ఒక టమాటా ఉంది, అయ్యో పట్టుకుంటేనే పడిపోయింది. ఇంకా ఇక్కడ మనకి ముసుగు వంగ ఒకటి ఉంది సిగ్గుపడుతూ.
దాక్కుంది, చూసారా? ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకోటి ఇక్కడ వస్తుంది బుజ్జిది, ఫస్ట్ ముసుగు వంగండి ఇది మన గార్డెన్లో. ఇంకా కస్తూరి బెండ, వైట్ బ్రింజల్స్ అయితే ఉన్నాయి. వైట్ బ్రింజల్స్ అయితే చిన్నగా ఉన్నాయి, సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదండి నేను. కస్తూరి బెండ అయితే అసలు నచ్చలేదండి నాకు. దీని మీద నూగు బాగా ఎక్కువగా ఉంది. పట్టుకోవడానికి ఇలా లేతగానే కనిపిస్తున్నాయి కానీ తొందరగా ముదిరిపోతున్నాయి. సో ఉన్నన్ని మొక్కలకి సీడ్స్ అలా వదిలేస్తున్నాను, ఎవరైనా అడిగితే ఇద్దామని చెప్పేసి. హార్వెస్ట్ అయితే ఇంకా నేను చేయట్లేదు, కస్తూరి బెండ వదిలేసాను. బ్రింజల్ ప్లాంట్స్ రీసెంట్గా ప్రూన్ చేశానండి, మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తాయి ఆకులు. ఇప్పుడు మనం చలికాలంలో ఎక్కువ లీవ్స్ ఉంచకూడదండి మన గార్డెన్లో, ఏంటంటే పెస్ట్ అటాక్ అనేది ఎక్కువైంది అనమాట. సో వీలైనంత వరకు లీవ్స్ తీసేస్తూ మొక్కల మధ్య గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటే పెస్ట్ అటాక్ అనేది తక్కువ ఉండిద్ది. అప్పుడు మీకు పోషకాలు ఇస్తూ ఉన్నప్పుడు ఇల్లు కూడా బాగా ఎక్కువగా వస్తుండిద్ది. అండ్ వీక్లీ వన్స్ ఒకటి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలండి. బ్రింజల్ ప్లాంట్స్కి చాలా తొందరగా పట్టుకుంటాయి మిల్లీ బగ్స్. సో ఆకులు లేకుండా చూసుకుంటే చాలా బెటర్ అండి. నేను రీసెంట్గా మొత్తం ఇదంతా ఆకులన్నీ ప్రూన్ చేశాను, స్టెమ్స్ కూడా కొన్ని కట్ చేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను అనమాట. ఇంకా ఇవి హార్వెస్ట్ చేశాక మొక్కలకి ఇద్దామని చెప్పేసి, చూశారు కదా ఘనజీవామృతం పిడకలు అనమాట. ఇవి 2 ఆల్రెడీ పగలగొట్టి నానబెట్టాను, ఇంకా 2 పైన తేలుతూ ఉన్నాయి. ఇవి వేసేసిన తర్వాత మొక్కలకి 1:5 రేషియోలో, తర్వాత ఈ 2 కూడా పగలగొట్టేసి మళ్ళీ ఇవి కూడా వాటర్లో కలిపి నెక్స్ట్ వీక్ లేదా 3-4 డేస్కి ఒకసారి ఇస్తుంటారండి. ఇక్కడ ఉన్న 3rd ఫ్లోర్లో ట్యాంక్ పైన దగ్గర ఉన్న మొక్కలకి ఇవి సరిపోతాయి అన్నమాట. అలాగే కింద ఉన్న మొక్కలకి మళ్ళీ అక్కడ వేరేగా నానబెట్టి ఉంటాను, ఎందుకంటే కింద పైన మోసుకొని తిరగలేం కదండి. సో ఇక్కడది ఇక్కడ, కిందది కింద, 2 విడివిడిగా మిక్స్ చేసి వేస్తూ ఉంటాను అనమాట మొక్కలకి. ఇంకా మనం హార్వెస్ట్ విషయానికి వస్తే చిల్లీస్ అయితే చాలా ఉన్నాయి, అండ్ మన జంబో కాకర కూడా చాలా ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది చూసారు కదా, ఇదంతా కాకర పాదు అండి. ఇది ఎందులో పెట్టానంటే మన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ట్యాంక్ పైన భాగం కట్ చేశానండి. ఇంత మాత్రమే చూస్తున్నారు కదా, ఇంత పార్ట్ కట్ చేసి పెట్టాను అనమాట. దీంట్లోనే ఈ 2 వైట్ అండ్ నార్మల్ కాకర 2 పాదులు ఉన్నాయి అక్కడ. అలాగే టమాటా మొక్కలు 3 ఉన్నాయి ఇక్కడ. అక్కడక్కడ క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టాను అనమాట. ఇంత వెడల్పుది తీసుకుంటే తీగ జాతి మొక్కలకి ఈజీగా ఉండిద్దండి, ఈల్డ్ కూడా బాగా ఎక్కువగా వచ్చింది అనమాట. తీగ జాతి మొక్కలు ఏంటంటే వేర్లు లోపలికి వెళ్ళవు, పక్కన మొత్తం స్ప్రెడ్ అవుతాయి. సో వాటి కోసం తీగ జాతుల మొక్కల కోసం వెడల్పువి ఎంచుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి, బట్ ఇంకా పండలేదండి. అవి పండాక హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా మనం కాకరకాయ వద్దకు వచ్చేద్దాం. చూసారా, ఇది పండిపోతుంది బలం లేక. మన టెర్రస్ పైన అయితే కాకరకాయ చాలా హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు కాదు, గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. ఇది అయితే అసలు చూసారు కదా, లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. మొదటి వచ్చిన కాయకి బలం బాగా అంది. కాయ సూపర్గా మన మార్కెట్లో అమ్ముతారు, చూసారు కదా కాకరకాయలు, అంత లావు అంత పొడవు ఉంటున్నాయండి. చూస్తున్నారు కదా మీరు, అలాంటి కాకరకాయలు ఇవన్నీ. అయితే మొన్న రీసెంట్గా పట్టించుకోలేదు, సో వీటికి బలం తగ్గిందనమాట. జంబో కాకరకాయ అనొచ్చు. ఇంకా స్పెషల్ వైట్ కాకరకాయ మన గార్డెన్లో ఎప్పటి నుంచో పెంచాలనే ఆశ. విత్తనాలు కూడా వేశాను, జర్మినేట్ అవ్వలేదు ఏంటబ్బా అని చెప్పేసి అనుకున్నాను చాలాసార్లు. బట్ ఇన్ని రోజులకి మళ్ళీ నాకు అనిపించింది అనమాట. వీటంతటా ఇవే వచ్చాయండి ఈ 2 కాకరకాయ మొక్కలు. ఎప్పుడు వేసానో ఏమో సీడ్స్ తెలియదు మరి.
మీకు ఇక్కడే పక్కన బీర కనిపిస్తుంది అనుకుంటా, నేతి బీర. ఇది అయితే ఇక్కడ 100 రూపీస్ టబ్లో ఉందండి. ఇటు నుంచి ఇలా వచ్చి ముందు బీరపాదు కోసం పెట్టాను అనమాట. ఇది తాడు బారుకి అలా పాకిద్దాంలని. బట్ తర్వాత కాకరకాయ మొక్కలు కూడా వచ్చేసరికి దీని మీద పాకిచ్చేసరికి బరువు ఎక్కువై పడిపోతుంది అనమాట. సో చూద్దాం. ఇంకా కాకర మొక్క అయితే ఇది మంది. ఇక్కడ ఒకటి బాగా పండిపోయింది, వైట్ కాకర అనమాట. ఇది ఇక్కడ ఏదో కుట్టినట్టుంది, అందుకని ఇక్కడ మొత్తం పండిపోయింది అనమాట. ఇంకా ఇది ఇలా అవ్వకుండా. ఇక్కడ కూడా బాగా రైప్ అయిపోయింది. ఇది కూడా మనం గ్రీన్ హెవెన్లో ఇద్దాం. అన్ని వెరైటీలు ఉండాలి కదా మనం గ్రీన్ హెవెన్లో. సో ఈ పండిన కాకరకాయలు సీడ్స్ తీసుకెళ్ళి గ్రీన్ హెవెన్లో వేస్తాను అనమాట. ఎందుకండి ఇది తెల్ల కాకర పిందె చెట్టు చిక్కుడు అండి. లీవ్స్ అన్నీ మొన్న రీసెంట్గా తీసేసాను ప్రూన్ చేసి. ఎందుకంటే ఇవి పేనుబంక అనేది పడుతుంది, మీ అందరికి తెలిసిందే కదా. చలికాలంలో పేనుబంక ఎక్కువగా పట్టిద్ది. సో అలాంటి టైంలో ఏంటంటే లీవ్స్ అన్నీ తీసేసి కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే, లేదా సోప్ ఆయిల్ ఇవన్నీ కొంచెం స్ప్రే చేశారనుకోండి తగ్గిపోతాయి. మళ్ళీ ఇలా చక్కగా ఫ్రెష్గా మీరు కాయలు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన గార్డెన్లో అయితే ఉడతల బాధ నాకు ఎక్కువగా ఉందండి. ఇదిగోండి చూసారా ఎలా తినేస్తున్నాయో ఉడతలు. ఇక్కడ 2 కాయలు చక్కగా తినేస్తున్నాయి. కోతుల కోసం నెట్ వేయిస్తే ఉడతల బాధ ఎక్కువైపోయింది. ఉడతలకి ఏం చేయలేం కదా, అవి ఎలా అయినా వస్తాయి. సో ఇవి తినంగా మిగిలినవి మనకు అనుకోవాలి. నేనైతే అసలు చూసిన వెంటనే కొద్దిగా ఉన్నప్పుడైతే ఇలా రబ్ చేసి తీసేస్తానండి. తర్వాత ఫోర్స్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. నీమ్ ఆయిల్ అయితే వీక్లీ వన్స్ లేదా 2 వారాలకు ఒకసారి అలా స్ప్రే చేస్తూనే ఉంటాను. అయితే నాకు ఇక్కడ ఇలా చిన్న చిన్న ఎక్కడైనా పురుగులు స్టార్టింగ్లోనే కనిపించాయంటే నేను ఇలా అసలు ఫస్ట్ చేత్తోనే హ్యాండ్తోనే తీసేస్తానమాట. అది మంచి రెమెడీ, తొందరగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అవుతాయి. చూస్తున్నారు కదండి, చూసారా ఎన్ని మిర్చీలు ఉన్నాయో. ఒక్క మొక్కకి 1/4 కిలో వరకు ఉంటాయండి. అన్ని మిర్చీస్ ఉన్నాయి. ఆ తెగులు కూడా ఏమీ లేదు, చూస్తున్నారు కదా. స్టార్టింగ్లోనే మనకి 1 లేదా 2 అలా కనిపించాయి అనుకోండి, ఆకుముడత లాంటివి తీసేసామనుకోండి. వీటికి ఎక్కువగా వచ్చేది ఆకుముడత సమస్య కదండి. ఆకులు తుంచేస్తే ఇంకా మొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వదు. ఇంకా వారానికి ఒకసారి ఈ వీక్ 2 డేస్ తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఇస్తే, ఇంకో 2 డేస్ తర్వాత వర్మీ కంపోస్ట్, అలాగే ఇంకో 2 డేస్ తర్వాత బోన్ మీల్ అలా ఇచ్చుకుంటూ ఉంటే మనకి కాయ చక్కగా మంచి సైజులో వచ్చిద్దండి. ఇంకా మొక్క కూడా చాలా హెల్దీగా బుషిగా పెరిగిద్ది. ఇంకా మీకు ఎలాంటి పెస్ట్ అటాక్ అనేది కూడా రాదు. మొక్కకి ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటే పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉండిద్దండి. మీరు కనుక ఎప్పుడు పోషకాలు ఇస్తూ ఉంటే మీకు అసలు ఎటువంటి అటాక్స్ అనేవి రావన్నమాట మొక్కలకి. నేను 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఏదో ఒకటి వాటర్ రూపంలో, లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇస్తూ ఉంటానండి. అలాగే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అయితే తీసుకొచ్చి ఇలా పాట్స్లో పడేస్తూ ఉంటాను. సో నాకు హార్వెస్ట్ ఎక్కువ, పెస్ట్ తక్కువ ఉండిద్దండి టెర్రస్ పైన. చూస్తున్నారు కదా ఎన్ని చిల్లీస్ ఉన్నాయో. కోస్తూ ఉంటాను, వస్తూ ఉంటాయి. ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను ఈ మిర్చి ప్లాంట్స్ నుండి. ఈ ఒక్క ప్లాంట్కి ఇన్ని మిర్చీస్ వచ్చాయి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి వదిలేస్తున్నాను, మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి పనికొస్తాయి. పెద్ద పెద్దవి అయితే ఇంతవరకు హార్వెస్ట్ చేశాను, 1/4 కిలో ఉంటాయండి ఇవి. ఇంకా ఇక్కడ ఇంకో ఒక్క మొక్క ఉంది, దీనికి కూడా ఉన్నాయి. తుంచేటప్పుడు కాయను మాత్రమే పట్టుకోండి. మొక్క కనుక పట్టుకున్నారంటే అది కొమ్మ కూడా
విరిగిద్ది. కొమ్మ విరిగితే చెప్పాను కదా లాస్ట్ టైము, మళ్ళీ మీకు ఈల్డ్ రావడానికి టైం పట్టిద్ది మొక్క కనుక విరిగితే కొమ్మ. సో కొమ్మ విరగకుండా హార్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా చిన్న మొక్క, దీనికి కూడా కాయలు ఎంత తక్కువ లేవండి. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి కూడా అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్గా. ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని లేపాలి, వాళ్ళకి రెడీ చేయాలి. కాకర ఫ్రై చేయాలండి యాక్చువల్లీ ఈరోజు, అందుకని చెప్పేసి ఈ ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్. అది కాక మళ్ళీ ఫామ్కి కూడా వెళ్ళాలి. సో టైం దొరకట్లేదండి అటు ఇటు రన్నింగ్ చేసేసరికి. ఇంకా ఇది ఒకే ఒక మొక్క అండి, కొమ్మ అటు ఇటు స్ప్రెడ్ అయి పడిపోయింది బరువుకి. చూస్తున్నారు కదా, ఇవి కూడా ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, పావు కిలోకి పైన, అరకిలోకి తక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి, అలాగే గ్రేప్ టమాటో ఉంది. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి, బాగా రైప్ అయిపోయాయి. గ్రేప్ టమాటో కర్రీస్లోకి సలాడ్స్లోకి వాడుకోవచ్చండి. కొంచెం ఎల్లోగా మారిన కూడా హార్వెస్ట్ చేస్తాను. మన ఇంట్లో పెడితే అవి సెకండ్ డేనే మళ్ళీ పండిపోతాయి. ఇంకా ఇవైతే క్రీపర్ టమాటో అండి. క్రీపర్ టమాటో అంటే మనకు పెద్ద పెద్ద కాయలు వస్తాయని అనుకుంటుంటారు, కానీ కాదు, ఇలాగే చిన్న చిన్న కాయలు వస్తాయి క్రీపర్ టమాటోకి. తీగ టమాటో ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, అండ్ ఇవి సలాడ్స్లోకి వాడుకోవచ్చండి. చాలా స్వీట్గా ఉంటాయి ఇవి పండిన తర్వాత కాయలు. ఇవి మా పాప మా మమ్మీ అయితే ఇలా డైరెక్ట్గానే తినేస్తూ ఉంటారు. కావాలంటే ఇవి సలాడ్స్లో బాగా యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లో కన్నా సలాడ్లో సూపర్గా ఉండిద్దండి టేస్ట్. ఇవి క్రీపర్ టమాటోస్. ఇంకా ఉన్నాయి, ఇది బాగా రైప్ అయిపోయింది, ఇక్కడే పాట్లో వేసేద్దాం. ఇవి నేను ఇప్పుడు స్పెషల్గా వేసిన సీడ్స్ కాదండి, లాస్ట్ టైం ఇందులో వేసాను. అవి ఇలాగే పడిన కాయల ద్వారా వచ్చిన మొక్క అన్నమాట. నేను చిన్న బకెట్లో పెట్టాను కనుక చిన్నగా ఉందేమో అనుకుంటున్నాను, కానీ ఇది తీగ టమాటో. చూసారా, తీగ ఎండింగ్ వరకు కూడా కాయలు ఉంటాయి. ఇదిగోండి, ఇలా తీగ పాకుతూ పోతుండిద్ది, కాయలు కూడా వాటితో పాటు పాకుతూ వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు ఇలా కాయలు కింద వరకు వస్తూనే ఉంటాయి. తీగ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ ముసుగు వంగ. మరి ఇదండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్. గ్రేప్ టమాటో, చెర్రీ టమాటో, క్రీపర్ టమాటో, పచ్చిమిర్చి, ముసుగు వంగ, నార్మల్ టమాటో, పొమోగ్రనేట్, చిక్కుళ్ళు అండ్ జంబో కాకర, అలాగే చిట్టి కాకర, తెల్ల కాకర, కొన్ని పండిపోయిన కాకరలు మన గ్రీన్ హెవెన్లో సీడ్స్ కోసం. సో మరి మన హార్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు చేయకపోతే టిప్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.